ఇంట్లో లేరని చెప్పి. అలాగే బాబు. చిన్నబాబు అకౌంట్స్ చూస్తానారు? చూస్తాను, అక్కడ పెట్టండి. మన ఫ్యాక్టరీ ఫోర్మెన్ రంగయ్య కుదురు పెళ్ళేట ఏదైనా సహాయం చేయమని వచ్చాడు. ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపించాను. అలాగే బాబు. ఆ ఇచ్చే 1000 రూపాయలు ఏదో మీరే స్వయంగా ఇవ్వచ్చుగా, మధ్యలో మేనేజర్ ఇవ్వడం ఎందుకు? ఎవరిస్తే ఇచ్చేది మన డబ్బేగా. ఇటువంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు ఇవ్వమన్న 1000 రూపాయల్లో అతనికెంత ముడుతుందో ఇతనెంత మింగుతాడు. పోనీ ఆరా తీసామనుకోండి, ఇతను క్షేమవుతాడు. యువర్ రైట్. అమ్మా, ఒక చిన్న మనవి. ఏమిటి? అకౌంట్స్ లో మీరేదో తప్పు పట్టుకున్నారట. చిన్నబాబు గారు నన్ను ఉద్యోగం రిజైన్ చేయమన్నారు. ఒకటిని 7 చేసి 1000 రూపాయలు 7000 రూపాయలుగా చూపిస్తే వెళ్ళకుండమంటారా? నిజమేనమ్మా. ఇప్పుడు నన్ను ఇలా అర్థాంతరంగా తీసేసి అకౌంట్స్ అన్ని ఎలా మేనేజ్ చేయగలరు? మీకే నష్టం కదమ్మా. 10 ఏళ్లగా ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఒక్కసారి మీతో కూడా చెప్పి వెళదామని వచ్చాను. మీరు కాదంటే ఇవిగో పుస్తకాలు, తాళం చెవులు. సరే, చిన్నబాబు గారితో చెప్పి చూస్తాను. అది విన్న తర్వాత కూడా మిమ్మల్ని తీసేయదలుచుకుంటే ఆయన ఇంక దేవుడు కూడా ఆపలేడు. ప్రయత్నిస్తాను. వెళ్ళండి. అరే గిరిజ, ఎప్పుడొచ్చావు? పొద్దున్నే వచ్చాను. ప్రయాణం బాగా జరిగిందా? పై నీ స్నేహితురాలు తల్లి ఒంట్లో ఎట్లా ఉంది? కొంచెం తేలిగ్గానే ఉంది. దట్స్ ఫైన్. సరే, నేను డ్రెస్ మార్చుకొస్తాను, నువ్వు భోజనం వడ్డించు. ఓకే. హలో, ఎవరు కావాలి? గిరిజ గారు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఎవరని చెప్తే మీకు అర్థమవుతుంది. మీ హితుణ్ణి, మీ శ్రేయోభిలాషిని, చందు ఫ్రెండ్ని. మీకు ఇది చెప్పడం ధర్మం అనిపించింది. ఏమిటది? చందు మీ మీద వలకపోస్తున్న ప్రేమాభిమానాలు నిజమేనని నమ్ముతున్నారా? షట్ అప్. హలో. ఆవేశపడకండి మేడం. రాజగోపాలరావు గారు చనిపోతూ ఆస్తి అంతా మీకు చందుకి పుట్టబోయే సంతానానికి రాశారు. పిల్లవాడు పుట్టే వరకే చందుకు మీతో అవసరం. ఆ తర్వాత మీతో అతనికి అవసరం లేదు. పైగా మీరు బతికి ఉంటే అతనికి ఆస్తి మీద పెత్తనం రాదు. వీలునామాలో అలా వ్రాసి ఉంది. కాబట్టి త్వరలోనే మీకు అతని చేతిలో మరణం తప్పదు. కావాలంటే రాజగోపాలరావు గారు రాసిన వీలునామా శేషారత్నం గారి దగ్గర ఉంది, వెళ్ళి చూడండి. తాతయ్య గారు విలువ రాశారని, ఆ ఆస్తి నాకు ఆయనకి కలిగే సంతానానికి సంక్రమిస్తుందని వారు చెప్పారు. నిజమేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఏమీ లేదు. అదే నిజమైతే తాతయ్య గారికి నా మీద ఇంత ప్రేమ అభిమానం ఉన్నందుకు సంతోషిస్తున్నాను. సచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో వాడికి నీ మీద ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా. ఆ విల్లు నేను చూస్తే ఏమైనా ప్రమాదమా? ప్రమాదం ఏముంటుందమ్మా? అయ్యయ్యో, నేనే తెచ్చిద్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను. ఇదిగో. నీ పెళ్ళైనప్పుడు అందరూ నిన్ను గురించి తల విధంగా అన్నారు. అంటే మీ తాతయ్య అన్నారు, నీకు తెలియదు చందుకి గిరిజయే తగిన భార్య అని. ఈ విల్లు గురించి ఇంకెవరికైనా తెలుసా? నాకు చందుకి తప్ప ఇంకెవరికి తెలియదు. మై స్వీట్ చైల్డ్, మై స్వీట్ చైల్డ్. పిల్లల్ని పెంచడం ఎంత సులభం నేను కళ్ళ కూడా అనుకోలేదు. గిరిజ, ఇట్స్ క్వైట్ సింపుల్. 4 రోజులు అవస్థ పడితే చాలు, అదే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అనుకో, రేపు నీ అవసరం లేకుండా నేను బాబుని పెంచగలను. నా
దగ్గరంటా మీ అమ్మ దగ్గర నా దగ్గరంటా మంచిలాగే కూర్చున్నాడు నా బిడ్డని కింద పడేసి చంపేయాలని ప్లాన్ అయి ఉంటుంది. ఏమండి బాబునివ్వండి, బాబునివ్వండి. ఇక ఇంట్లో ఉంటే బాబుకి నాకు ప్రమాదం. ఎలాగైనా రేపు ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఏమిటిది? ఎక్కడే ప్రయాణం? లక్ష్మికి సుస్థిగా ఉందట, అందుకని పసిబిడ్డని తీసుకుని ఒంటరిగా ట్రైన్లో ప్రయాణం చేస్తావా? ఏమక్కర్లేదు, రేపు మన కార్లో పంపిస్తాను. నీకు రహస్యం చెప్పనా? ఐమ్ ద మోస్ట్ లక్కీస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఎందుకు తెలుసా? నీలాంటి అందమైన భార్య, అంత అందమైన బిడ్డ నాకు కలిగినది. అది నా అదృష్టం. ఏమిటో కంగారు? అదే చెప్పలేంటి? ఏమిటా అవతారం? చెమట ఏమిటి? నీకేం పిచ్చిపట్టలేదా? గిరిజ, గిరిజ, ఏమిటో పరిచయానం? సరే, శాయన్ నా పెళ్లికి వెళ్ళాను కదా. నాకు కూడా క్లబ్లో యానివర్సరీ ఫంక్షన్ ఒకటి ఉంది. బహుశా నేను రావడానికి కూడా లేట్ కావచ్చు. ఇంట్లో పనాళ్ళు ఎవరు లేరు. తలుపుని గళ్ళు వేసుకుని జాగ్రత్తకున్నావు. ఓకే, వస్తా. మర్చిపోవద్దు, తలుపులన్నీ గళ్ళు జాగ్రత్తగా వేసుకో. రైట్. సాయం నా పెళ్లికి వెళ్ళడం, మేనేజర్ రాకపోవడం, ఇంట్లో పనివాళ్ళు ఎవరు ఉండకపోవడం, చందు ఆలస్యంగా వస్తానని చెప్పడం, ఇదంతా చందు ప్లానే. నన్ను చంపడానికి తీసిన ప్లాను. నిన్ను నీ బిడ్డలో చంపకుండా వదిలిపెట్టను. మీ ఇద్దరిలో చంపకుండా వదిలిపెట్టను. మీ ఇద్దరిలో చంపకుండా వదిలిపెట్టను.
దుర్మార్గాన్ని తెగించామంటారా? హలో, పోలీస్ స్టేషన్. చెప్పరా రాస్కెల్, మా భార్య బిడ్డలు ఎందుకు తప్పాలని ప్రయత్నం చేశావు? చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను. రాజగోపాలరావు రాసిన వీల్నామా శేషారత్నం గారికి ఇవ్వక ముందే రహస్యం గారి చదివేశారు. గిరిజి గారిని చంపేస్తే ఆస్తి కోసం మీరే చంపినట్లుగా రుజువు చేయడానికి కావలసిన ఏర్పాట్లని చేసుకున్నారు. భార్యలు చంపిన నేరాలకి మీకు శిక్ష పడుతుంది, మిమ్మల్ని కొన్నేళ్లు జైల్లో పెడతారు. అంతవరకు ఈ ఆస్తి నా మేనేజ్మెంట్ లో ఉంటుందని అనుకున్నాను. అందుకే గిరిజి గారు నమ్మించడానికి లేలే పోల్ చేశాను. ఇన్స్పెక్టర్, ఈ ద్రోహం లాక్కెళ్ళి జైలు పారేయండి. వస్తాం సార్. థ్యాంక్ యూ. గిరిజ, లే. గిరిజ, మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకంతే చాలు. ఏమండి,